హలో ఆల్, వెల్కమ్ టు సిఎస్కే వ్లాగ్స్. ఇవాళ మన వీడియోలో కొత్తిమీర రైస్ చేసేద్దాం రండి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చెప్పేస్తాను చూడండి. ముందుగా కొత్తిమీరని బాగా వాష్ చేసుకొని కాడలు కింద ఇసుక అట్లా క్లీన్ చేసేసి దాన్ని నీట్గా కట్ చేసుకొని హాఫ్ కట్ చేసేసుకొని దాంట్లోకి మిక్సీ జార్లో తీసుకొని దాంట్లోకి ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిర్చి తీసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలి. తర్వాత నేనైతే ఇక్కడ ఇన్స్టా పాట్లో చేస్తున్నా. సో ఇన్స్టా పాట్లో కొంచెం బటర్ ఆర్ ఆయిల్ మీ చాయిస్ అది వేసేసుకొని దాంట్లో జీడిపప్పులు వేయించుకొని దానిలోకి బిర్యానీ మసాలాస్ అన్నీ వేసుకోవాలి. కొంచెం లవంగా, కొంచెం యాలకులు, కొంచెం చెక్క, స్టార్ అనీస్, బిర్యానీ పత్తా ఇవన్నీ వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి. అలా బాగా వేగినాక బిర్యానీ దినుసులన్నీ బాగా వేగాక దానిలోకి బిర్యానీ బియ్యం తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసుకొని 1 కప్కి 2 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఇవన్నీ వేగినాక అలా 2 కప్స్ వాటర్ పోసుకొని కొంచెం బాయిల్ అయిపోతున్నప్పుడు బియ్యం కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం వేసుకున్నాను నేను ఘాటు కోసం. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకోవడమే. ఇన్స్టా పౌడర్ కాబట్టి మళ్ళీ ప్రెషర్ కుక్ ఆప్షన్కి మార్చుకొని సాటే నుంచి ప్రెషర్ కుక్ ఆప్షన్లో 12 minutes పెట్టేసుకోవాలి రైస్ కాబట్టి. అంతే, లిడ్ క్లోజ్ చేసేసుకొని చూస్తే రెడీ అయిపోతుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సిఎస్కే వ్లాగ్స్. సీ యూ టుమారో విత్ అ న్యూ వీడియో.